పోసాని కృష్ణమురళి రచయితగా తన కెరీర్ను ప్రారంభించి విలక్షణ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. టాలీవుడ్లోని అగ్ర హీరోలందరితోనూ సినిమాలు చేశారు. తనకు నచ్చింది చేస్తూ ఉంటారు. అలాగే ఆయన మాట్లాడే మాటలకు ఫిల్టర్స్ ఉండవు. అందుకే ఇప్పటికే ఆయన స్టేట్మెంట్స్ వల్ల ఎన్నో కాంట్రవర్సీలు క్రియేట్ అయ్యాయి. ప్రెస్ మీట్స్ పెట్టి మరీ ఆయన చేసే విమర్శలు సంచలనం రేపుతుంటాయి. తాజాగా మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబానికి క్షమాపణలు చెప్పాలని రిక్వెస్ట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై అటు రాజకీయాలతో పాటు ఇటు తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం చెలరేగింది. టాలీవుడ్ మొత్తం ముక్త కంఠంతో ఖండించగా తాజాగా పోసాని కృష్ణమురళి కూడా స్పందించారు. కొండా సురేఖకు స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. నాగార్జున కుటుంబానికి కొండా సురేఖ ఇప్పటికైనా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు పోసాని. కొండా సురేఖ తనకు 30 ఏళ్లుగా తెలుసునని, ఆమె మంచి మనిషి అని, కానీ నాగార్జునపై ఎందుకు నోరు జారారో తెలియదన్నారు. నాగార్జున ఎవరికి హాని చేసే వ్యక్తి కాదని, అలాంటి మంచి వ్యక్తిపై మాట్లాడడం సరికాదన్నారు. రకుల్ ప్రీత్ సింగ్ కు పెళ్లై ముంబైలో ఉంటోందని, ఆమె గురించి మాట్లాడడం సరికాదన్నారు. తాను చెప్పినట్టు చేయాలని బతిమాలుతూ ఓ వీడియోను విడుదల చేశారు పోసాని. కొండా సురేఖ అన్న ప్రతి మాట అక్కినేని కుటుంబాన్ని, రకుల్ ప్రీత్ సింగ్ ను బాధ పెట్టినట్టు పోసాని చెప్పుకొచ్చారు. ఆడవాళ్లు నా సోదరితో సమానులు, నాగార్జున నా సోదరుడు అని చెప్పి ఆవేశంలో అన్నాను అని బహిరంగ క్షమాపణలు చెప్పండి. సింపుల్ గా మ్యాటర్ క్లోజ్ అవుతుంది. మీరు మంచివారు కాబట్టి నేను మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను అంటూ స్పెషల్ గా రిక్వెస్ట్ చేశారు పోసాని కృష్ణమురళి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే అక్కినేని కొండా సురేఖ ఘటనను కొంతమంది తనకు ఆపాదించి మాట్లాడుతున్నారని, గతంలో కొంతమంది పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేస్తే స్పందించని నోర్లు అంటూ తనను టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ను తాను తిట్టినట్టు నిరూపిస్తే లైవ్ లో గొంతు కోసుకొని చనిపోతారని సవాల్ చేశారాయన. ఈ విషయంపై పోసాని తాజాగా ఒక వీడియో రిలీజ్ చేసి అందులో వెక్కి వెక్కి ఏడుస్తూనే తన పాత స్టైల్లోనే అనరాని మాటలు అన్నారు. ఇదిలా ఉంటే పోసాని ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చారు. ముందు ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వారితో విభేదించి చిరంజీవి పైన, పవన్ కళ్యాణ్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇక ఆ తర్వాత జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పోసాని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పైన వ్యక్తిగత విమర్శలకు కూడా దిగారు. ఇష్టం వచ్చినట్టుగా చెలరేగిపోయారు. ఇంట్లోని ఆడవాళ్ల గురించి కూడా మాట్లాడారు. కానీ ఇప్పుడు మాత్రం తాను పవన్ కళ్యాణ్ ను తిట్టలేదంటూ వ్యాఖ్యానించడం చూసి అందరూ షాక్ అవుతున్నారు. దీంతో కూటమి ప్రభుత్వం పోసాని మీద చర్యలు తీసుకుంటే ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇక కొండా సురేఖ వ్యాఖ్యల మీద టాలీవుడ్ అంతా ఇలా ఏకతాటిపైకి రావడం అభిమానించదగ్గ విషయమే. అయితే గతంలో జరిగిన కొన్ని విషయాలను జనాలు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ మీద, నందమూరి ఆడపడుచుల మీద ఇలాంటి కామెంట్లు చేసినప్పుడు టాలీవుడ్ ఎందుకు మాట్లాడలేదని నిలదీస్తున్నారు.